నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? న్యాయంగా చట్టబద్ధంగా మాకు భరణం చెల్లించాల్సింది మీరే కదా. భరణమా? అవునమ్మా, భరణం, పరిహారం. ఏ మీకు తెలీదా? భార్యాభర్తలు విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత భర్తే కదా భార్యకు భరణం చెల్లించాలి. అదే కదా న్యాయం. అదేంటన్నయ్య గారు, విడాకులు పెడాకులు అని ఏవేవో చెప్తున్నారు. ఇంతకీ ఎవరికి ఎవరు విడాకులు ఇస్తున్నారు? ఏంటమ్మా నువ్వు ఇంటిదాకా వచ్చి విషయం తెలియనట్టు నన్ను అడుగుతావేంటి? ఏమ్మా రేవతి, ఏంటిదంతా? మీరు మాట్లాడుతుందేంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. అసలు ఈ విడాకుల విషయం ఏంటి? ఎందుకు ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడే దాంట్లో అర్థం కాకపోవడానికే ఉందమ్మా. కోర్టులు కేసులు అంటూ లేకుండా ఓ ఒప్పందం ప్రకారం నీకు భరణం ఇచ్చేందుకే వీళ్లు నిర్ణయించుకుని ఇంత దూరం వచ్చారనుకుంటున్నాను. మరి ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతారేంటి? చూశారుగా, ఈయనేదో మారిపోయాడని తెగ మురిసిపోయారు. మసిపూసిన మారేడికాయతో మోర్చొచ్చట్టు కొట్టాడు. ఇప్పుడు సరిపోయిందా మీకు? కూతుర్ని అల్లుడిని విడదీసి ఆ భరణంతో వీళ్ళ బతుకుల్ని బేరం చేద్దాం అనుకుంటున్నాడు వీడు. ఏంటి వాడు వీడు అంటూ మర్యాద మర్చిపోయి మాట్లాడుతున్నావు? ఏంటి మావ ఇదంతా? మావిడాకులు గుమ్మానికి కట్టి ఈ మహాలక్ష్మిని మా ఇంటికి ఎప్పుడు తీసుకువెళ్దామా అని ఈ క్షణం వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ విడాకులిచ్చి కోర్టు గడప తొక్కించాలని నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య. మీరు మంచిగా మారిపోయి మనిషిగా మాకు దారి చూపిస్తారని, స్థలం విషయంలో మాకు మంచి నీడ చూపిస్తారని మిమ్మల్ని అడగమని రేవతి చెప్తే ఆ విషయంగానే మిమ్మల్ని అడుగుదామని వచ్చామే తప్ప విడాకులిచ్చి విలువలను పూడ్చిపెడదామని కాదు మావయ్య. ఏంటి నేను మారిపోయానని రేవతి చెప్పిందే? నేను రకరకాలుగా మారిపోవడానికి నాకేం దశావతారాలు లేవు. నాకున్నవి దశావకాశాలు మాత్రమే. అవి మహర్దశలంటారే, అవి. నానా, ఏంటి అసలు మీరు? రాత్రి మీరు నా దగ్గరకు వచ్చి నేను చాలా మందికి అన్యాయం చేశాను, నేను చేసిన పాపాలకి అన్యాయాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను అనలేదు? నాకు ఆ రాత్రి నుంచి ప్రాణభయం ఉంది, వాడు నా ప్రాణం హరించక ముందే నా వాళ్ళకి పరిహారం చెల్లించుకోవాలని అంతగా బాధపడ్డారు కదా. గోపి బావకి మీ వల్ల అన్యాయం జరిగిందనే విషయం మీకు కూడా తెలుసు కదా. మీ వల్ల నష్టపోయిన వారిలో గోపి బావ కూడా ఒకరు కదా. అందుకే మీరు వీళ్ళకి ఏదైనా మార్గం చూపిస్తారనే నమ్మకంతో వీళ్ళందరినీ నేనే రమ్మన్నాను. రాత్రి ఒకలా ఇప్పుడు ఒకలా మాట్లాడడం మీ స్థాయికి తగ్గట్టు లేదు నాన్న. ఏంటి రాత్రొకలాగా ఇప్పుడొకలాగా మాట్లాడానా? రాత్రి నేనేమైనా తాగున్నానా? అవును, చాలా ఎక్కువగా తాగున్నారు. అది సంగతి. చూడమ్మా, ఆ టైంలో తాగున్నానని నువ్వే కదా చెప్తున్నావు. తాగున్నవాడు వాగితే అది వాగుడవుతుంది గాని నిర్ణయం ఎలా అవుతుంది చెప్పు? అయినా గోపికి నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? నీ భర్తకి డిపార్ట్మెంట్ స్టోర్స్ పెట్టించమని నన్ను కోరావు. నీ కోరిక కాదనలేక స్టోర్స్ పెట్టించాను. ఇతనేమో దాన్ని మెయింటైన్ చేయడం రాక వాళ్ళింటికి పారిపోయాడు. ఆ స్టోర్స్ పాడైపోకూడదనే కారణంతోనే కదా ఇప్పుడు దాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇందులో మనం ఎవరిని మోసం చేశాం, ఎవరిని అన్యాయం చేశాం? అలాంటప్పుడు ఎందుకు పరిహారం చెల్లించాలని అడుగుతున్నాను. చూడు, నువ్వు ఎవరి కోసం స్టోర్స్ పెట్టావో ఎందుకోసం పెట్టావో మాకు అనవసరం. అసలు నువ్వు స్టోర్స్ పెట్టిన స్థలం ఎవరిది? మా గోపీదే కదా. న్యాయంగా స్థలం మీద వచ్చే ఆదాయం, ఆ డబ్బులు అడగటానికే మేము ఇక్కడికి వచ్చాం. అంతేగాని
నీ దగ్గర ఉత్తప్పుడానికి డబ్బులు తీసుకోవటానికి రాలేదు. అది కూడా నువ్వు మంచి మనిషిగా మారావని రేవతి చెబితేనే ఇక్కడికి వచ్చాం. తీరా చూస్తే నువ్వింకా మారని మాధవరావు లాగానే ఉన్నావు. చూడండి, నన్ను నమ్మొచ్చామని ఇందాకటి నుంచి నసుకుతున్నారే. నేను మీకు డబ్బులు ఇవ్వాలని అనుకోలేదు, నా కూతురికి నేను అలా చెప్పనూ లేదు. నన్ను నమ్మొచ్చామని ఇందాకటి నుంచి నసుకుతున్నారే. నేను మీకు డబ్బులు ఇవ్వాలని అనుకోలేదు, నా కూతురికి నేను అలా చెప్పనూ లేదు. మరి నా కూతురు మిమ్మల్ని ఎందుకు రమ్మందో నాకెప్పటికీ అర్థం కావట్లేదు. ఏమా రేవతి, ఏంటిదంతా? నాన్న, ఏంటిది? ఎందుకిలా మాట మార్చి వాళ్ళ మనసులతో చిలగాటలాడుతున్నారు? తమాషాగా ఆట పట్టించడానికి వాళ్ళేం చిన్న పిల్లలు కాదు, నా అత్త మామలు. నేను మాట మార్చడం ఏంటమ్మా? నేనసలు డబ్బులిస్తాననే మాటే నా నోటించి రాలేదు. అలాంటప్పుడు వీళ్ళని ఇంటికి రప్పించి నేనెందుకు ఇబ్బంది పెడతాను? లేదు నాన్న, రాత్రి మీరు తాగున్నప్పుడు మీరు ఆ మాట అన్నారు. తాగుండన్నానని నువ్వే చెప్తున్నావు కదమ్మా. ఆ మాట పట్టుకొని వీళ్ళందరినీ రమ్మన్నావా? ఆ మాటని వీళ్ళందరూ నమ్మేసి మూటలు పట్టుకొని వెళ్ళిపోదామని పనులు మానేసి మన ఇంటికి వచ్చేసారా? సరే, ఈసారికి సారీ చెప్పేసి పంపించేసేయ్, సమస్య తీరిపోతుంది. ఏమండి, ఏంటండి ఇదంతా? ఎప్పుడూ లేంది ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి పూజలు చేసి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి మేం పులకించేలా చేసి, దేవుడా ఈయనెంతో మారిపోయారు, చాలు దేవుడా అని మేం మొక్కుకునేలా చేసి ఇప్పుడిలా అందర్నీ అయోమయానికి గురి చేస్తారే? ఓహో, అందుక ఈ రాద్ధాంతం. నాకేదో గ్రహదోషం ఉందని జ్యోతిష్యుడు చెప్తే ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకుని పూజ చేసుకున్నాను. అదంతా చూసిన మీరు నేనేదో మారిపోయానని, నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా విలువ చేయని పరువు మనుషుల్ని మనింటికి రప్పించావా? ఏయ్, వీధి కుక్కలకిచ్చే గౌరవం కూడా ఈ కుటుంబానికి ఇవ్వనే. అలాంటిది నేనెలా డబ్బులిస్తాననుకున్నావే? ఎంతో గారాబంగా పెంచుకున్న నా కూతుర్ని ఆఫ్టర్ ఆల్ ఓ డ్రైవర్ని ఇష్టపడితే తన మీదున్న ప్రేమతో కాదనలేక ఎంతో వేదన భరించి పెళ్లి చేశానే. ఇల్లు ఉడ్చే చీపిరి కట్ట విలువ చేయని వీళ్లతో వియ్యమంది ఇలాంటి వాణ్ణి ఇల్లరికని తెచ్చుకున్నాను. లక్షలు పోసి డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టిస్తే లక్షలు లేకుండా వాడు ఇల్లు వదిలి పారిపోయాడు. ఇలాంటి వాడికి నేను డబ్బులిస్తానని వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకున్నా ఇంటికొచ్చారే? మాధవరావు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మేము విలువలేని మనుషులమే, కానీ నువ్వు నా కొడుకులిద్దరిని మోసం చేసి స్థలంగా చేసి లాభపడింది పడుతున్నది నువ్వే. పేదవాడని నా కొడుకుని ఎల్లరకం తెచ్చుకుని ఎప్పుడైతే వాడి చేత చాకరీ చేయించుకున్నావో అప్పుడే వీడి విలువ పడిపోయింది. నీకిష్టం లేదని వీడిని ఇంటి నుంచి బయటికి ఎప్పుడు గంటేశావో అప్పుడే వీడి పౌరుషం బూడిదైపోయింది. నీ వల్ల నా కొడుకు ఏం సుఖపడ్డాడో ఏం లాభపడ్డాడో నాకు తెలియదు, కానీ వీడి వల్ల ఖచ్చితంగా లాభపడింది నువ్వే. అలాంటి నువ్వు మమ్మల్ని ఇంత హీనంగా చేసి మాట్లాడతావా? మర్యాదగా చెబుతున్నాను, మాకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వు, లేదంటే నిన్ను కోర్టుకు ఈడుస్తాను. నీకు పట్టిన మదం డబ్బు అన్నీ కరిగిస్తాను. నా కొడుకు స్థలాన్ని నీ చేతుల మీదుగానే వాడికి ఇప్పిస్తాను. అప్పుడు నీ కళ్ళకు పట్టిన పొరలన్నీ తొలగి ఈ రంగయ్య అంటే ఏమిటో పూర్తిగా కనబడుతుంది. చూడండి, ఆ స్థలం విషయంలో మీకు చిల్లిగవ్వ కూడా నా నుంచి రాదు. చెప్తున్నావు కదా కోర్టుకెళ్తానని, వెళ్ళు.
నా కూతురు నన్ను కాదని వీణ్ణి ప్రేమించి నా పరువుతో ఆడుకున్నందుకు దానికి దక్కిన ఫలితం ఇది. ఇంకేం మాట్లాడకుండా అందరూ బయటికి వెళ్ళిపోండి. వెళ్ళండి. నాన్న, ఇదేం పద్ధతిగా లేదు. రాత్రి మీరు మాట్లాడిన మాటల్ని బట్టి మీలో ఏదో మార్పు వచ్చిందని ఆశించి వీళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను. మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని సూటిగా చెప్పేసేయండి. అంతేగాని వీళ్ళని ఇంత హీనంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మార్పు మార్పు అంటూ భజన చేస్తున్నారేంటమ్మా? అసలు నేనెందుకు మారాలి? ఏ, నేను సక్రమంగానే ఉన్నాను కదా. మారాల్సింది మీరు. రాత్రేదో తాగిన మైకంలో వాగితే దాన్ని నువ్వు ఇంకోలా అర్థం చేసుకుని అర్థం పర్థం లేకుండా వీళ్ళని ఇంటికి పిలిపించి నన్ను రెచ్చగొట్టేలా చేస్తే అది నీ పొరపాటు అవుతుంది గాని నా తప్పెలా అవుతుంది? వీళ్ళు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళమని చెప్పు, వెళ్ళమని చెప్పు. ఇంకా ఎవడుంటాడు ఈ ఇంట్లో? రండిరా పోదాం. ఏమండి, ఏంటండి ఇది? మరీ ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. నేనంతేనే. నాకు నేనుగా వాళ్ళని రమ్మన్నానా? నీ కూతురే అది తెలివిగా ఆలోచించి ఇంత అనర్థం తెచ్చిపెట్టింది. అయినా వాళ్ళకు బుద్ధుండక్కర్లేదు. డబ్బు ఎలా ఇస్తానని వచ్చారే వాళ్ళు? ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ ని ఏ ముష్టెత్తుకునే వాడికైనా ఇస్తాను గాని ఈ ముదనష్టపు వేదొక మాత్రం ఇవ్వను. ఏయ్, ఇక ముందు ఇలాంటివి జరిగితే మర్యాదగా ఉండదు. కాబడదా. అమ్మా, టిఫిన్ రెడీనా? రెడీరా, కూర్చో, వడ్డిస్తా. అమ్మా, నాకు కూడా ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టు. అదేంటే, ఆడపిల్లవి స్నానం చేయకుండా టిఫిన్ తింటావా? నీకు పిల్లాడు పుట్టాడు. చిన్నపిల్లలా నాతో చెప్పించుకుంటావే? వెళ్ళు, వెళ్ళి స్నానం చేసొచ్చి తిను. అమ్మా, బ్రష్ చేయకుండా తింటే అసహ్యంగా ఉంటుంది. కానీ స్నానం చేయకుండా తింటే ఏం ప్రమాదం? బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేస్తాలే గాని ఆకలిగా ఉంది, ముందు టిఫిన్ పెట్టు. పెట్టు. ఏంటమ్మా, ఫ్రైడ్ రైసా? చాలా కాస్ట్లీగా ఉన్నట్లుందే. గుమగుమలాడుతుంది. పొదుపు పొదుపు అంటూ హద్దు ఆపు లేకుండా ఖర్చు పెడుతున్నావు. తిని చూడొద్దునా, అది ఫ్రైడ్ రైస్ కాదు. అవును, ఇది ఫ్రైడ్ రైసు కాదు, పులిహార కాదు. ఏదో రాత్రి మిగిలిన అన్నానికి మేకప్ వేసినట్టుందే. ఏంటమ్మా, ఇది రాత్రి మిగిలిన చద్దన్నవా? అవునరా, చద్దన్నమే. రాత్రి అన్నం చాలా మిగిలిపోయింది. మనమైతే బయటపడేసేవాళ్ళం. కానీ రాణి తెలివిగా ఏదేదో కలిపి ఇలా తయారు చేసిందిరా. వాళ్ళింట్లో ఇలాగే చేస్తారట. నేను తిని చూశాన్రా, చాలా టేస్ట్గా ఉంది. మీరు తిని టేస్ట్ చెప్పండి. ఏంటమ్మా నువ్వు పొద్దునే మూడఫ్ చేసావు? నేను ఇడ్లీ, దోశ, పూరి లాంటివే తింటానని నీకు తెలుసు కదా. ఇలా వేస్ట్ రైస్ని టేస్ట్గా చేసానని సద్దన్నం పెడతావా? అమ్మనంటావేంట్రా? దీనికంతటికి కారణం మీ ఆవిడిగారే. ఇంతవరకు ఇలా చెద్దన్నాలు ఎప్పుడన్నా తిన్నావా? పొదుపు పేరు చెప్పి పాచెన్నాలు పెట్టి ఎంత మూటగట్టాలనుకుంటుందో. ఇదేదో మంత్రం వేసి అమ్మని తన వైపు తిప్పుకుందిరా. ఆవిడతో అన్నం పెట్టించి తను తప్పుకుంది. ఇదంతా తమర ప్రయోగమా? ఏ, ఈ ఇంట్లో ఎవరు సక్రమంగా తిని కూడా తినకుండా చేయాలని కంకణం కట్టుకున్నావా? అయ్యో ఆకాష్, నేను అలా ఎందుకు అనుకుంటాను? ముందసలు కాస్త తిని చూడు, ఎంత బాగుంటుందో. అవునరా, తిని చూడు. దానికోసం పచ్చి పులుసు కూడా చేశాను. అమ్మా, నువ్వు మరీ అది తానా అంటే తందానా అంటావేంటి? వాడు వేడి వేడి టిఫిన్ తప్ప ఏమీ తిండగదా. ఈ పాచి తింటే అమ్మో నేను పాడైపోతాను. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? కూసేగాడిదొచ్చి మేసేగాడిదిని చెడగొట్టిందంట. నువ్వు తినకుండా వాణ్ణి తిననివ్వవే. రే, నువ్వు తినచూడ్రా, బావుంటుంది. నీకిది నచ్చకపోతే నీ చేతికి మళ్ళీ సంపాదన వచ్చాక 3 రకాల టిఫిన్లు, 6 రకాల చట్నీలు చేసి పెడతాను. ఇప్పటికి తిను. ఏంటి టిఫిన్ చేయకుండా గొడవ పడుతున్నారు? ఏంటి అసలు విషయం ఏమిటి? ఏముంది నాన్న, వేడివేడిగా టిఫిన్ చేద్దామని ఆశగా వస్తే చెద్దన్నానికి తాలింపు వేసి మా మొహాన కొట్టి పొదుపు మంత్రాలు చదువుతున్నారు అత్తా కోడళ్ళు. ఏమ్మాయ్, ఈ పిచ్చి పథకాలు నేను ఇయ్యానా? అవునన్నా, మన కడుపులు మార్చి మిగల్చాలని రాణిగారు ప్రత్యేకంగా చేసినట్లుంది.
అడిగేది నిన్నే, మాట్లాడవే. ఏమండి నువ్వు మాట్లాడుకో. నన్ను మాట్లాడొద్దని రాణి మీద ఒంటికాల మీద లేస్తున్నారు. అయినా అదేం తప్పు చేసిందని అలా గద్దించి మాట్లాడవే అని నిలదీస్తున్నారు. ఇప్పుడేం జరిగిందని చిన్న విషయాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఏదో ఇబ్బందుల్లో ఉన్నాం కదా, సర్దుకుపోదామన్న మంచి ఆలోచనతో చేస్తే అంత ఆవేశపడతారెందుకు? మంచిని మంచిగా చూడటం నేర్చుకోండి. ఏంటి మంచి? సద్దన్ను మళ్ళీ వేడి చేసి పెట్టమా? దీన్ని ఆదా చేయడం అంటారా? నేను హార్ట్ పేషెంట్ని, ఆపరేషన్ చేయించుకున్నాను. ఇలాంటి చెత్తదిల్లి తిని ఆరోగ్యం పాడైతే లాభం గోపంలోకి వచ్చుద్ది. నాకు ఎలాంటి ఆహారం పెట్టాలో మీకు తెలీదా? ఇలాంటి అన్నం తింటే నాకు గత్యం కావాలే. అయ్యో మావయ్య, ఇది మీకు పెట్టడానికి కాదు, మీకోసం ఇడ్లీ చట్నీ చేశాను. కూర్చోండి, వడ్డిస్తాను. నాన్నకి ఎలాగో ఇడ్లీ చేసావు కదా, ఇంకొక అరకిలో పిండేస్తే ఇంట్లో అందరూ తినచ్చు కదా. అది కాదు. అదేంటే తినకుండా లేచావు? నేను తర్వాత తింటాలేమ్మా. ఇప్పుడే కదే ఆకలాకలంటూ ఆరాట పడుతూ వచ్చా, తర్వాత తింటానంటావే? అమ్మా, నువ్వే కదా స్నానం చేసి తినమన్నావు, అందుకే తరువాత తింటాను అంటున్నాను. సరేనా? టిఫిన్ సంగతి సరే, పిల్లాడికి పాలైనా రెడీ చేశారా, లేకపోతే గింజి జావుతో సరిపెడుతున్నారా? వదిన, బాబుకు పాలు వేడి చేసి ఉంచాను. థ్యాంక్స్. అదేంట్రా నువ్వు తినకుండా వెళ్తున్నావు? అమ్మా, నాకు కడుపు నిండింది కానీ నాకు 400 కావాలి. బైక్ లో పెట్రోల్ పోయించుకోవాలి, రీఛార్జ్ చేయించుకోవాలి. ఆకాష్, నేనంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు కంపల్సరీగా బైక్ మీదే వెళ్ళాలా? ఎందుకంటే అంత దూరం వెళ్లి రావడానికి 2 లీటర్లు పెట్రోల్ పడుతుంది. పెట్రోల్ రేట్ నీకు తెలుసు, 70 పైనే కానీ తక్కువ కాదు. అందుకే నువ్వు వెళ్లే చోటుకి బస్సులో వెళ్తే రాను పోను 14 రూపాయలతో సరిపోతుంది. చాలా ఆపుతావా? అసలు నేను చేసే ఉద్యోగం ఏంటో తెలుసా నీకు? రిప్రజెంటేటివ్ ఉద్యోగం. దానికి మొబైల్, బైక్ కంపల్సరీ కావాలి. ఆ ఉంటేనే ఉద్యోగం ఇస్తారు. చూడు, నాకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వకు. నీ పొదుపు మీటింగ్లు నాతో పెట్టుకోకు. ఏమనుంటే వంటింట్లో అమ్మతో సరిపుచ్చుకో. అమ్మా, నాకు డబ్బులు ఇవ్వు. ఆకాష్, రాణి దగ్గర 650 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సరే, ఆ ఉన్న డబ్బులు ఇవ్వండి. అత్తయ్య, ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు. నిన్న కిరాణా సామాన్లకి 250 ఖర్చు అయింది. ఇంకా 400 ఉన్నాయి అత్తయ్య. ఎంతో కొంత ఉన్నంత వరకే ఇవ్వండి. ఖర్చులేమనుంటే తర్వాత చూసుకుందాం. ఏంట్రా అలా అంటావు? ఇంట్లో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. చేతిలో రూపాయి లేకపోతే ఎలా? అత్తయ్య, పర్లేదులేండి, తను బయటికి వెళ్తున్నాడు కదా, తీసుకెళ్ళివ్వండి. ఆగాకాష్ తెచ్చిస్తాను. ఇంట్లో ఏదైనా ఖర్చొస్తే ఎలా రాణి? నేను చూసుకుంటాను అత్తయ్య. ఇదిగో ఆకాష్. వెళ్ళొస్తానమ్మా. ఏంట్రాణి, ఉన్న 400 వాడి చేతిలో పెట్టావు. మధ్యాహ్నం ఏదైనా కూర చేయాలన్నా డబ్బులు లేవు. అత్తయ్య, ఆకాష్ టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు. మొహం చూసారెంత డల్గా ఉందో, అందుకే ఇచ్చాను. సరేలే. సరోజా, సరోజా, సరోజా. ఏంటమ్మా? నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వవే. డబ్బులా? నా దగ్గర ఎక్కడున్నాయమ్మా? అబద్ధాలాడకే. ఎంత అవసరం ఉండి అడుగుతున్నామో అర్థం చేసుకో. నువ్వేం ఊరికే ఇవ్వద్దు, లెక్క రాసుకొనివ్వు. ఆకాష్కి జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తాను. కూరలు కొనటానికి కూడా చేతిలో చిల్లర లేదే. అమ్మా, ఉంటే ఇవ్వనా చెప్పు. అయినా నువ్వు అడిగే దీంట్లో ఖర్చులకే కదా. కానీ నా దగ్గర డబ్బులు లేవమ్మా. అయ్యో, ఇలాంటి కష్టం ఇంతకు ముందు ఎన్నడూ వచ్చి ఎరగదు. అత్తయ్య, మీరేం దిగులు పడకండి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఇలాంటివి తీర్చడానికి మా అన్నయ్య ఉన్నాడు కదా. ఉంటే ఇంటి ఖర్చులకు కూడా ఆయన దగ్గర అడిగి తీసుకుంటామా? ఈ విషయం తెలిస్తే మా చెల్లెలు ఎంత కష్టపడుతుందో అని మీ అన్నయ్య బాధపడడా?